హలో అందరికీ. ఇంకా మీకు తల్లికి వందనం డబ్బులు పడలేదా? మీ ఎన్‌పీసీఐ యాక్టివేషన్‌లో ఉందో, ఇన్‌యాక్టివేషన్‌లో ఉందో చెక్ చేసుకున్నారా? నేను చెప్తా. యాక్చువల్లీ నాకు కూడా అమౌంట్ పడలేదు. మాకిదే ఫస్ట్ టైం అందులో. అయితే నేనేమనుకున్నానంటే రెండో విడతలో పడతదేమోలే అని అనుకున్నాననమాట. ఎందుకంటే చాలామందికి పడలేదని చెప్పారు కాబట్టి. అయినా ఎందుకైనా మంచిదని నేను ఒకసారి సచివాలయంకెళ్ళి కనుక్కున్నాను. నా బ్యాంక్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్‌గానే ఉన్నాయి. నేను ముందుగానే చెక్ చేసి పెట్టుకున్నాను. అయినా సరే ఎందుకు పడలేదు మేడం అని అడిగితే, మేడం ఏం చెప్పారంటే, ఎన్‌పీసీఐ అనేది ఇన్‌యాక్టివేషన్‌లో ఉందమ్మా. అందువల్ల మీకు ఎలిజిబుల్ అని చూపిస్తున్నా సరే మీకు అమౌంట్ పడలేదు అని చెప్పారనమాట. ఎవరైనా ఇంకా మీకు అమౌంట్ పడకపోతే ఒకసారి వెళ్ళి ఇది యాక్టివేషన్‌లో ఉందా, ఇన్‌యాక్టివేషన్‌లో ఉందో చెక్ చేయించుకోండి. సరేనా? అయితే మీరు దానికి చేయాల్సిన పెద్దగా ఏం లేదు. అంటే మీ ఆధార్, అలాగే మీ పిల్లల ఆధార్ పట్టుకొని సచివాలయానికి వెళ్తే అక్కడ ఉన్న స్టాఫే చేసేస్తారనమాట. అయితే ఇంకోటేంటంటే, చాలామందికి కరెంట్ బిల్ ఎక్కువ రావడం వల్ల కూడా అమౌంట్ పడలేదంట. మీరు ఒకసారి సచివాలయానికెళ్ళి అది కూడా కనుక్కోండి. ఈ రీల్ మీకు నచ్చితే లైక్ చేయకపోయినా పర్వాలేదు గానీ, నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా! వాళ్ళకి షేర్ చేయండి. బాయ్ బాయ్.